అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం 10 గంటలకు మన సమతానగర్ ఎస్కే యూనివర్సిటీ నుంచి బీబీజీ రామ్జీ పథకాన్ని రద్దు చేయాలి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పాత పద్ధతిలోనే కొనసాగించాలి, ఈ పథకంలో మార్పులు తీసుకొని వచ్చి ఈ పథకాన్ని రద్దు చేయాలన్నటువంటి కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో ఇది 2005లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్టులు 62 మంది పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి సందర్భంలో ఈ పథకానికి రూపకల్పన జరిగి 2 కోట్ల నుంచి 20 కోట్ల మందికి ఈ యొక్క ఉపాధి కల్పించేటువంటి ఈ పథకాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు రద్దు చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రయత్నం చేయడంతో పాటు మహాత్మా గాంధీ అనేటువంటి పేరును ఆ పథకంలో తొలగించి తాను ఈరోజు పెద్ద కుట్రకు శ్రీకారం చుట్టాడు. కార్పొరేట్ సంస్థలకు కూలీలను తయారు చేసేటువంటి లక్ష్యంతో ఈ పథకానికి తూట్లు పడవడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తున్న తరుణంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు, అదేవిధంగా పీకేఎంయు అఖిల భారత ప్రధాన కార్యదర్శి గోరియా సింగ్ గారు, అదేవిధంగా నిర్మల్ గారు, సిపిఐ జాతీయ రాష్ట్ర నాయకత్వం అక్కినేని వనజ గారు, ముప్పాల నాగేశ్వరరావు గారు అందరూ కూడా ఇటు అనంతపురం జిల్లా ఇటు సత్యసాయి జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో ఈరోజు ఈ పాదయాత్ర కార్యక్రమం కొనసాగుతా ఉంది. ఈ పాదయాత్ర కార్యక్రమానికి ఈరోజు మా ఆహ్వానం మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిల గారు ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని సంఘీభావాన్ని ప్రకటించడానికి ఈ పథకాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలనే డిమాండ్ పైన వారు కూడా ఇదివరకే దేశవ్యాప్తంగా ఆందోళన చేశారు కాబట్టి వారు సంఘీభావం ప్రకటించడానికి ఇక్కడికి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చాము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అది ఎంతో మంది కోట్లాది మంది పేదలకు చాలా గ్రామీణ ప్రాంతం వలసలు తగ్గించడానికి పేదరికాన్ని తగ్గించడంలో చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. పనులు లేవు, పనులు కల్పించాలి, పని అనేది హక్కు అనే లక్ష్యంతో అది ఆ రోజు తీసుకురావడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏ మహాత్మా గాంధీని ఏ మతోన్మాదులు చంపారో ఆ మతోన్మాదులు ప్రాతినిధ్యం వహించేటువంటి పెద్ద మనిషి ఇప్పుడు అధికారంలో ఉండి ఆయన మరొకసారి ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ చంపేశారు. ఇప్పుడు ఆ పథకాన్నే చంపేసి విబి రామ్జీ అనేది కేవలం 90-60% కాదు, అసలు మొత్తం కేంద్రమే చేతిలో దులుపుకొని రాష్ట్రం దాన్ని అమలు జరిపితే ఆ 60% వాళ్ళు ఇస్తారు. ముందు పెట్టుబడి పెట్టి అమలు చేయాలి, ఆ తర్వాత వాళ్ళు నిధులు ఇస్తారు. ఇది అంటే అమలు జరిగేదే లేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు 2,500 కోట్ల అదనపు భారం పడుతుంది, అది ఇవ్వండి మీరు, మేము దీన్ని అమలు జరుపుతామని. ఈయన మళ్ళీ వాళ్ళని అడుగుతున్నాడు. ఈ 2,500 కోట్లు వాళ్ళని ఇవ్వమని అడిగే బదులు అసలు ఆ చట్టాన్ని వ్యతిరేకించి మీరు పాత చట్టాన్ని కొనసాగించండి అని అనొచ్చు కదా. అందుకని ఈ తెలుగుదేశం కూడా అందులో భాగస్వామి దాన్ని ఎత్తేయటంలో. అందువల్ల ఈ చట్టాన్ని ఎత్తేయటం అనేది గ్రామీణ ప్రజల హక్కులను హరించడం, పేదవాళ్ళ హక్కులను హరించడం, పేదరికాన్ని పెంచడం. అందుకనే ఈ చట్టాన్ని పునరుద్ధరించాలి, మహాత్మా గాంధీ చట్టాన్ని. ఇది ఒక హక్కు, ఇదే చట్టం, ఇదేదో పథకం కాదు, ఏదన్నా ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ లేకపోతే ఇంకోటి లాంటి పథకం కాదు. అటు ఇటు మార్పులు చేర్పులు చేసుకోవడానికి వాళ్ళు చెప్పేది ఏంటంటే 125 రోజులకు పెంచాం, 10 దినాలు, ఇదే మా బహుమతి అంటున్నారు. 100ని 120 చేయడానికి చట్టం మొత్తం ఎత్తేయాల్సిన అవసరం లే. ఆ చట్టంలో చిన్న సవరణ 100 కొట్టేసి 120 చేసి సరిపోయి ఉండేది కదా. అదే అయితే వాళ్ళ గొప్పతనం అదే అనుకుంటే 100 125 కాదు 200 చేయమనండి. 125 ఎందుకు అందరం అడుగుతున్నాం కదా. అందుకని అది కాదు అసలు ఉద్దేశం, దీన్ని ఎత్తేయాలి, కిల్ చేయాలి. ఎందుకనంటే ఈరోజు పెద్ద పెద్ద కార్పొరేట్లకి గ్రామీణ ప్రాంతాల నుంచి వలస కార్మికులు రావటం లేదు. ఈరోజు వాళ్ళకి చౌక కార్మికులు కావాలి. తక్కువ కార్మికులు చౌక వస్తే చైనా లాంటిది, అమెరికా లాంటి దేశాలతో పోటీలు పడి ప్రపంచ మార్కెట్లో వీళ్ళ సరుకులు అమ్ముకోవాలంటే మనకి వాళ్ళ చౌక అయినటువంటి కార్మికులు గ్రామాల నుంచి రావాలి. అందుకని చౌక శ్రమని కొల్లగొట్టడానికి, వలసలు ప్రోత్సహించడానికి, పేదవాళ్ళని బలిపశువులు చేయడానికి ఈ చట్టాన్ని ఎత్తేసారు. అందువల్ల దీని పునరుద్ధరణ కోసం ఈరోజు సిపిఐ సాగిస్తున్నటువంటి 3 రోజుల పాదయాత్రకి మేము సిపిఎం తరఫున సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఈ పాదయాత్ర జయప్రదం కావాలని ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి మన రాష్ట్ర అసెంబ్లీ దీని మీద ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. మిత్రులందరికీ నమస్కారాలు. ఇవాళ భారతదేశంలో కోట్లాది మంది గ్రామీణ పేద ప్రజలు, చిన్న సన్నకారు రైతులు దేని ద్వారా అయితే ఇన్నాళ్ల పాటు లబ్ధి పొందారో వాళ్ళందరి ఆశలపైన ఇవాళ నీళ్లు చల్లే విధంగా, ఒక రకంగా చెప్పాలంటే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ దాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతూ ఉంది. అందులో భాగమే ఇవాళ విబి రామ్జీ తీసుకొని వచ్చారు. మహాత్మా గాంధీ పేరు తొలగించారని ప్రచారం చేస్తూ ఉన్నారు, విబి రామ్జీ అంటూ ఉన్నారు. కానీ ఏతావాత ఏమంటే రాబోయే సంవత్సరాల కాలాల్లో
ఖచ్చితంగా ఈ పథకాన్ని రద్దు చేయాలనుకుంటా ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా మనం గ్రామాల్లో చూస్తూ ఉన్నాం, వ్యవసాయ కూలీలు చేతి వృత్తుల వాళ్ళే కాకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా జాబ్ కార్డు తీసుకున్నారు. రైతులు కూడా ఇవాళ దాని ద్వారా కొద్ది గ్రామాల్లో ఉంటా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ఈ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈ 12 ఏళ్ల కాలంలో ఏ ఒక్కనాడు కూడా పల్లెల గురించి ఆలోచించలే, కూలీల గురించి మాట్లాడలే, రైతులు ఏదైతే వాళ్ళు పోరాటం చేశారో వాళ్ళని అసలే పట్టించుకోలే. మీరేం చేస్తూ ఉన్నారు, 4 నెలలకు ఒకసారి 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ ఫోటోలతో. అరే నమ్మ పెన్షన్ 4,000 ఇస్తూ ఉంటే నువ్వు సిగ్గు లేకుండా 4 నెలలకు 2,000 రైతు ముఖాన్ని కొట్టి అదే పెద్ద అదే ఒక సహాయం అయినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నావు. కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో ఇప్పటికే మనం పల్లెల్లో చూస్తూ ఉన్నాం, పల్లెలు కళ తప్పాయి. పల్లెలు ఇంత చదువుకున్న వాళ్ళు, ఆర్థికంగా బాగున్న వాళ్ళు, భూములు చేసేవాళ్ళు, వాళ్ళు ఎవ్వరు కూడా గ్రామాల్లో ఉండడం లేని పరిస్థితి వస్తూ ఉంది. నిజంగా ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తే మాత్రం గ్రామాల్లో పేద ప్రజల పొట్టను కొట్టినట్టు అవుతుంది. అందుకోసం ఇవాళ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉన్నాయి. అయినా సరే వాళ్ళకి చీమగుట్టినట్టు కూడా లేదు. కాబట్టి ఇవాళ ఏ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం బండ్లపల్లిలో ప్రారంభించారో ఆ బండపల్లి వరకు పాదయాత్ర నిర్వహించాలని మా పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున, సిపిఎం తరఫున, ఇతర వామపక్షాల తరఫున అందరూ కూడా పొద్దునుంచి సంఘీభావం తెలియజేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఒక్కటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ కేంద్రంలో అధికారంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల కొమ్ము కాసి వారికి ఊడిగం చేసి వాళ్ళ ఆస్తులు పెంచి పోషిస్తూ ఉంది తప్పితే ఇవాళ గ్రామీణ ప్రజలను పట్టించుకోవడం లేదు. రైతులను గాలికి వదిలేశారు. కూలీల గురించి అసలు మాట్లాడమే లేదు. చేతి వృత్తులు అన్నీ కూడా ఇవాళ సమసిపోతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ తరఫున పోరాడడానికి మేమంతా ఐక్య ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, దేశమంతటా కూడా పోరాటాన్ని కొనసాగిస్తాం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం దిగి రావాలి. ఇవాళ ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించేంత వరకు, మహాత్మా గాంధీ గారి పేరు పెట్టేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. మీరందరూ కూడా దీనికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.